దేవాదేవునికి వందనాలండి. ఆత్మీయ తల్లి గారికి వందనాలు. కూడి వచ్చిన బిడ్డలకి వందనాలండి. మొన్న నాన్నయ్య గారి చర్చిలో ఆన్లైన్ ప్రార్థనలో చాలా శోధనలో ఉన్నామండి. పిల్లోడు నేను కూడా వచ్చామండి. మళ్ళీ ఆన్లైన్ ప్రార్థనకి ఆ శోధన నుండి దేవుడు ఎంతగానో మమ్మల్ని రక్షించి ఎంతో కార్యం చేశారండి. గృహంలో సమాధానం వచ్చిందండి. దేవునికి ఎన్నో వందనాలండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించగలరు. ఎక్కడ దగ్గరికి వెళ్ళిపోతాం అనుకోతే ఇక్కడ మండలం ఇవాళ ప్రార్థన కూడా నాన్న ప్రార్థన కూడా తెలియదు. మామూలుగా వచ్చాను ప్రార్థనకి రావట్లేదు. మండలం చాలా కాకపోతే ఇవాళ అనుకోకుండా కలిసి పని అంతా అయిపోయింది. తండ్రి వెళ్తారు కాబట్టి నాకు ఉంచాలని కాబట్టి కూర్చొని కదా అన్నది తండ్రి ఆలైతే మరి కూర్చుని నేను గణపతి బాబు సాక్షి చెప్తున్నారు బాబు అని అనుకున్నానమ్మా. నాకు నాకు చిన్నమ్మాయి మాలీలాగా కూర్చుని అందరూ ప్రార్థనకి మాటలు కొంచెం గల్పిగా ఉంటారు. అందరూ సవాలు చేస్తారు. బుద్ధి కాబట్టి లేదు వాటి మహేసి వాటి చదువులో కూడా కూర్చొని వెనకబడి మా పెద్దగా దేవుడు వాకు వచ్చింది. జాబ్ వచ్చిందని అలాగే జాబ్ ఇచ్చాడు దేవుడు పెట్టి మరి 55,000 అవుతారు. అలాగే చిన్నోడు కూడా ఏదో దాంట్లో దేవుడు వాళ్ళు కూడా ఇంటిలాగా అదే గణపతి సాక్షిగా మా కుటుంబం కాపాడమని మేము అందరూ ప్రార్థన చేయాలి. ఆ దేవుడి శిరసాక్షి దీవించగలుగుతాం.